నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీ మహావిద్యానందగిరి మాతాజీ గారితో మాట్లాడి ఇప్పుడు మరిన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. మనకున్న సందేహాల గురించి కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః అమ్మ. అమ్మ, ఈ మధ్య కాలంలో చూస్తున్నాము చాలామంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికన్నా కూడా కొట్టుకోవటమే ఎక్కువగా, తిట్టుకోవటమే ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అస్సలు అంటే మనశ్శాంతే ఉండదు. వీళ్ళిద్దరి గొడవ ఇంట్లో మొదలైంది అనంటే అది ఎక్కడి దాకా వెళ్ళిపోతుందో కూడా తెలీదు. మీరు వినే ఉంటారు, విడాకుల కేసులు కూడా చాలా ఎక్కువైపోయాయి. ఈ చిన్న చిన్న గొడవలు పెద్దదైపోయి అక్కడికి దారి తీశాయి. పూర్వపు రోజుల్లో ఇలా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మందేమో. అసలు విడాకులనే పదమే ఉండేది కాదేమో లేదమ్మా. అప్పట్లో. అవును. ఎందుకు ఈ పరిస్థితి ఇలా వెళ్ళిపోయింది? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏదైనా పరిహారం ఉంటే తెలియజేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జగన్మాత శ్రీ లలితా పరమేశ్వరీ దేవి పాదపద్మాలకు ఈ ఈ బిడ్డలందరి శ్రేయస్సు కోసమై కోటి కోటి నమస్కారాలు సమర్పిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. అమలు, సమాధానం చెప్పడానికి చాతగాని ప్రశ్నే ఇచ్చారు మీరు నాకిప్పుడు. అంతే అంటారమ్మా? అంతే అంటే ఏం జరుగుతోందంటే నాన్న, అమ్మాయి పద్ధతిగా ఉండి, అన్ని విధాల అనుకూలంగా ఉంటే, హ్మ్. అవతల వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఒకవేళ అర్థం చేసుకునే అబ్బాయి దొరికితే, వీళ్ళు నెత్తినెక్కి విచ్చలవిడిగా ఉంటున్నారు. వాస్తవం. ఇప్పుడు ఈళ్ళిద్దరు నన్ను తిడతారా లేదా మరి ఇప్పుడు నేను సమాధానం చెప్తే? తిట్టినా కానీ అది వాస్తవం. చెప్తానమ్మలు. బిడ్డలు బాగుండాలని కోరుకుంటాను కాబట్టి తప్పకుండా చెప్తాను నాన్న. అంతే. ఇప్పుడు ఏ పని చేసినా ఇదిలా ఎందుకు చేశావు అని ప్రతిదానికి నెగెటివ్ కౌంటర్ ఇస్తారు చాలామంది భర్తలు. అవును. అక్కడ అవసరం లేదు. ఆ మాట మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఒక స్త్రీ తన పని తనకి తెలుసు. అవును. తను వండడం, తను పెట్టడం, తను చేయడం అన్నీ బానే ఉంటాయి. హ్మ్. తనే ఏమి ఊరికేం ఖాళీగా కూర్చోవట్లేదు గదా! ఉదయం నిద్ర లేచింది మొదలు ఉద్యోగస్తుడు ఒక ఉద్యోగమే చేస్తాడు. హ్మ్. కానీ ఒక స్త్రీ ఇల్లు, బిడ్డలు, భర్త, ఇంకా ఆ తల్లికి అవకాశం ఉంటే అత్తమామల్ని కూడా చూస్తుంది. అవును. ఓకేనా? ఇందులో అత్తమామలు కూడా ఈ విషయం తప్పనిసరిగా గమనించవలసిన అంశం అన్నమాట. హ్మ్. పెళ్లి చేసే వరకే మన ధర్మం. హ్మ్. ఎందుకు చేస్తున్నాం? పెళ్ళికి ముందు ఎంత హంగామా చేస్తున్నాం, ఎన్ని రకాలు కొంటున్నాం, ఎన్ని వృధా ఖర్చులు పెడుతున్నాం, ఎంత హడావిడి చేస్తున్నాం. హ్మ్. ఎందుకు పెళ్లి భోజనాలలో ఇన్ని రకాల ఐటెములు పెట్టి ఎవరో పొగడాలని ఈ అన్నీ చూపిస్తున్నాం కానీ, ఒక్క సంకల్పంతో పెళ్లి చేస్తున్నారా మీరు? నా కొడుకు, నా కోడలు, లేదా నా కూతురు, నా అల్లుడు జీవితకాలం కలిసి కాపురం చెయ్యాలి అని ఒక్క అద్భుతమైన సంకల్పంతో ఎక్కడైనా వివాహం జరుగుతుందా? ఈ రోజుల్లో చూస్తున్నారా? ఆ ఇంటెన్షనే కోల్పోయారు. అసలు విషయం కోల్పోయారు. అవునమ్మా. ఆ పెళ్లి ఇప్పుడు ఆ ఫోటోలు అవన్నిటికీ ప్రయారిటీ ఇచ్చి అసలు అన్యోన్య దాంపత్యం, వీళ్ళు జీవితకాలం కలిసి ఉండవలసిన దానికే మేము ఈ క్రియ అంతా జరిపిస్తున్నాము అనే విషయాన్ని మర్చిపోతున్నారు. హ్మ్. అనవసరమైన ఎక్కువ వేషాలు అధికమైపోయాయే కానీ జీవించడానికి కావలసిన విధానాన్ని మర్చిపోయారు. అవును. నిన్నటి వరకు హ్మ్. ఒక అత్త హ్మ్. ఆ ఇంట్లో తన కోడలుగా తన పదవిని అలంకరించి అవును. ఎన్నో అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళని అనుభవించి హ్మ్. అత్తగా మారిందే కదా! అంతే అమ్మా. అంతేగాని డైరెక్ట్‌గా ఎవరు అత్తలవ్వలేదు కదా! ముందు అవును. కోడళ్ళగా ఉండి తర్వాత అత్తగా వచ్చారు కదా! హ్మ్. నిన్న నా కోడలు నేను పడిన కష్టం నా కోడలికి ఇవ్వకూడదు. నేను నా కోడలిని ఇలాంటి స్థితి కల్పించను అని ఎంతమంది కోరుకుంటున్నారు? చాలా తక్కువ. ఇంకొకటి భార్య, భర్త. నీ భర్తతో నువ్వు ఎంతటి సాంగత్యాన్ని కోరుకున్నావు? రాలేదు, నీకొచ్చిందని నేను చెప్పట్లేదు. అత్తగా ఉన్న నువ్వు కోడలుగా ఉన్న రోజుల్లో ఆ తల్లి పొందలేదు, నేను ఒప్పుకుంటాను. అవును. ఇప్పుడు మా అమ్ముంది, మా అమ్మ పొందలేదు. హ్మ్. అయినా సరే పొందలేదు, అసంతృప్తి, దుఃఖం మా అమ్మకి తెలుసు కదా! మరి మా అమ్మ ఏం చెయ్యాలి? అవన్నీ మీకు కలగకుండా చూసుకునే వచ్చిన బాధ్యత. ఇంటి కోడలికి అవి ఇవ్వకుండా చూడాలి. హ్మ్. ఆ స్థితికి అమ్మ వచ్చిన రోజు అంటే అత్త వచ్చిన రోజు చాలా సమస్యలు తొలగుతాయి. హ్మ్. ఇప్పుడు మన శరీరం ఇప్పుడు ఈ ఉన్న సాధకురాలుగా ఇక్కడ దాకా వచ్చాను. కానీ అన్నీ అనుభవించే వచ్చాను ఇక్కడ అవును. దాకా. అవును. ఆ సాధకురాలుగా ఉన్న రోజు నేను రోజు శరీరం ఎలా తయారైందంటే, హ్మ్. ఇప్పుడొచ్చి ప్రయాణం చేసి 3 గంటలకెళ్ళి పడుకున్నా దాని మాట అదే వింటది. 4 గంటలకి నన్ను లేపి కూర్చోబెడతది. హ్మ్. "నువ్వు లే" అంటుంది. లేస్తాం. లేచి ఆ సూర్యుడొచ్చే వరకు దీనికి రెస్ట్ ఇస్తానని ఇది మాట వినదు. "నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి" అని తిప్పుతూనే ఉంటుంది. హ్మ్. నా పనులు నాకయిపోతాయి. ఈరోజు ఆరోగ్యం బాగోలేదనుకో 7 అయ్యేటప్పటికి ఎళ్లి పడుకుంటుంది. అంతే.
ఏంటే నువ్వు పడుకున్నావు అని చెప్పి ఎవరు తిట్టినా ఎలా ఉంటుంది చెప్పండి అవును. కదా. ఇప్పుడు అమ్మాయి కూడా పని చేస్తుంది, ఆ రోజు ఆరోగ్యం బాగోలేదు, లేదా పీరియడ్ వచ్చింది, హ్మ్. ఆ అమ్మాయి లేవలేకపోయింది. మన ఇన్‌స్టాలో రీల్స్ ఏస్తున్నారే, ఆ రీల్స్ లాగా నిజ జీవితంలో రియల్ లైఫ్‌లో వాళ్ళని గాని ఫుల్‌ఫిల్ చేస్తే అవును. ఈ ఈ సమస్య 90% తగ్గిపోతుంది. హ్మ్. నెలసరిలో ఉన్న భార్యకి "నువ్వు ఈ 3 డేస్ రెస్ట్ తీసుకో, నేనున్నాను" అని అత్త గాని, లేదా భర్త గాని, బిడ్డలు గాని సపోర్ట్ చేసి, హ్మ్. ఆ రోజు తినేదానికంటే కూడా ఆవిడకిష్టమైన ఆహారాన్ని కడుపు నిండా అందించి, పెట్టేది కూడా మంచి పోషకాలతో కూడిన ఆహారం పెడుతూ ఆవిడని బాగా చూస్తే, మన ఇల్లు లక్ష్మీప్రదంగా ఉంటుంది వచ్చిన కోడల్ని చూస్తే. హ్మ్. అది ఎందుకు చేయలేకపోతున్నారు? హ్మ్. పెళ్లి చేసుకుంటాడు. ప్రేమించి పెళ్ళిళ్ళు ఎక్కువైపోయినాయిగా ఈ రోజుల్లో, ప్రేమ ఆ! పెళ్ళిళ్ళు. అంతే. మరి ప్రేమించుకున్న రోజు బుజ్జి బంగారం, ముక్కు చీదు, నేనే తుడుస్తా అని ఇన్ని మాటలు చెప్పి ఇన్ని చేసి, ఇంటికొచ్చిన మూడో రోజు నుంచి మా అమ్మకిది నచ్చదు, మా అమ్మకిది నచ్చదు, మా నాన్నకిది నచ్చదు అని మొదలుపెడితే, ఇంటికొచ్చేటప్పుడు నువ్వు చెప్పాలి. హ్మ్. ఇలా ఉంటది ఇల్లు అని నువ్వు నే నేర్పుకోవాలి. నేర్పే పనైతే ఈ అమ్మాయి ఎక్కడ మళ్ళా దగ్గరికి రాదు అని చెప్పి అప్పుడేమీ నేర్పకుండా అన్నీ చేసి, హ్మ్. ఇంటికి తీసుకొచ్చిన మూడో రోజు నుంచే కండిషన్స్ పెడితే, "ఏ మీ అమ్మా నాన్న నేర్పలేదా? ఏ హ్మ్. నీ తల్లి తండ్రి నీకు నేర్పలేదా? ఏమ్మా నిన్ను నేను అనే ముందు నాకు కూడా ఉండాలి కదా ఆలోచన. అంతే. అయ్యా తల్లిని చూసినట్టు భార్యని చూపమని నీ తల్లి తండ్రి నీకు నేర్పలేదా? హ్మ్. మరి ఈ మాట నేను అడిగితే బాగోట్లేదుగా." అంటే ఆడపిల్ల అవును. అడిగితే, అవును. "ఏమ్మా అవును. ఆడపిల్ల అడిగితే బాగోట్లేదుగా." అవును. ఇలాంటి మాటలు లేకపోతే హ్మ్. ఇలా ఆ అమ్మాయి ఏ పని చేసినా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకూడదు. హ్మ్. ఆ అమ్మాయి ఏదైనా పని చెయ్యలేకపోతే, ఆ అమ్మాయి అసహాయతతో ఉంటే, హ్మ్. ఆ అమ్మాయిని నిందించకూడదు, నిష్ఠూరాలాడకూడదు, సూటిపోటి మాటలు మాట్లాడకూడదు. ఒకటి. ఒక ఇల్లు హ్మ్. తనకి నచ్చినట్టు తను పెట్టుకుంటుంది. బాగానే పెట్టుకుంటుంది. ప్రతి అవును. అమ్మాయికి ఇల్లు శుభ్రంగా శుభ్రం. ఉంచుకోవాలని తెలుసు. హ్మ్. ఈరోజు చిమ్మలేకపోవచ్చు. ఓకే. ఈరోజు తను బయటికే వెళ్ళిందనుకుందాం. బజారుకే వెళ్లి షాపింగే చేసొచ్చింది. హ్మ్. లేకపోతే ఫ్రెండ్స్ తోటో, బంధువులతోటో వెళ్లి ఒక సినిమా చూసి వచ్చిందనుకుందాం. అదేమైనా తప్పా? హ్మ్. కాదుగా. కాదు. తనకి ఉండాలి గదా కాస్త ఉండాలి. ఎంటర్‌టైన్‌మెంట్. అంటే తను బయటికి వెళ్ళాలి అంటే నాతో తప్ప ఎవరితో వెళ్ళకూడదు అని కోరుకోవడం కూడా తప్పే కదా అమ్మ! అవును. తనకి నేను చెప్తాను. ఇప్పుడు అమ్మాయిని నేనేం వదలను ముందే హ్మ్. చెప్తున్నా. హ్మ్. అమ్మాయికి భర్తే సర్వస్వం అవ్వాలి. సర్వస్వం అయ్యాడు కదా అని బంధువుల్ని, మిత్రుల్ని ఎవరిని వదులుకోకూడదు. హ్మ్. అనవసరమైన రిలేషన్స్ ఏయి పెట్టుకోవద్దు. నేను ఆడపిల్లలకి చెప్పినా, మగపిల్లలకి చెప్పినా ఒకటే చెప్తా. హ్మ్. మనది కాని బంధం జోలికి మనం వెళ్ళకూడదు. అదొక్కటి తప్ప ఆ! మిగతా విషయంలో అమ్మాయి కూడా ఏదో పాటొచ్చింది కదా! ఆహ్, కట్టుకున్న చీర చూడు, పెట్టుకున్న పూలు చూడు, అస్తమాను నన్నే చూడయ్యో అని ఉన్నట్టు, ఆ! నిరంతరం ఒక భర్త ఆ పని చేయాలంటే కూడా కుదరదు కదా! హ్మ్. నన్ను ఇందాక చీర కట్టుకుంటే నువ్వు మెచ్చుకోలేదని మనం ఆడపిల్లలు ఆలోచించకూడదు. హ్మ్. ఓకేనా? చూసారా? ఓకే. వాళ్ళు ఎలాంటి మూడ్‌లో ఉన్నారని ఆడపిల్లలు మగపిల్లల్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఈళ్ళకి స్వేచ్ఛ కావాలి కదా అని మగవాళ్ళు అమ్మాయిల్ని అర్థం చేసుకోవాలి. హ్మ్. ఇలాంటి అర్థం చేసుకునే స్థితి వస్తే ఇద్దరు హ్యాపీగా ఉంటారు. పక్కింటికెళ్ళి భార్యని నిందిస్తే 10 మంది ముందల మరి అది ఆ అమ్మాయికి అవమానమా కాదా? అవమానం. ఫ్రెండ్స్‌లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ భార్యలు అందరూ కలిసి ఏదో గెట్ టుగెదర్‌కెళ్ళేది ఎందుకమ్మా? మీరందరూ హ్మ్. కలిసి ఆనందించడానికి. ఒకళ్ళని క్రిటిసైజ్ చేయడానికి చేయడానికి కాదు కాదు. కదా! మా ఆవిడకి కాస్త నేర్పమ్మా అనంగానే అంటే ఆమెకేం గొప్ప తెలుసు, ఈమెకేం తెలీదు. హ్మ్. మీకు అర్థమైంది. ఎమ్మటే అనేస్తారు. మా ఆవిడకి కొంచెం నేర్పించు సిస్టర్ అంటారు. హ్మ్. ఆ సిస్టర్‌కి అసలేమీ తెలీదు. నీ భార్య గొప్పది. నువ్వు చూడలేకపోతున్నావు. కరెక్ట్. పై మెరుపులు ఎక్కడ కాసేపే కదా! 24 గంటలు ఒక్కసారి వాళ్ళతో ఉంటే అసహ్యించుకొని పక్కకెళ్ళిపోతావు నువ్వు. అరగంట ఉంటే అది అందంగానే ఉంటుంది. 24 గంటలు ఉంటేనే అసలు నిజాలు బయటపడతాయి. అందుకోసమని భర్తలైనా సరే హ్మ్. ప్రతి దానికి నియమాలు పెట్టకూడదు. రూల్స్ పెట్టకూడదు. హ్మ్. ఎందుకు మీకు రూల్స్ ఉన్నాయి అంటే రక్షణ కోసం మాత్రమే. హ్మ్. ఆడపిల్లకి ఎందుకు నియమాలు ఉండాలంటే రక్షణ కోసమే. ఆ రక్షణలో ఉంటే చాలు. అంతేకాని ఎవరో రమ్మన్నారు పక్కింటి ఆంటీ హ్మ్. బయటికెళ్ళొచ్చారు. హ్మ్. తప్పేముంది? వాళ్ళకి అలాంటి చిన్న చిన్న స్వేచ్ఛలు, సంతోషాలు ఇస్తే అవును. ఈ అమ్మాయి ఇంటికొచ్చేటప్పటికి బ్రెయిన్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా హ్మ్. రిలాక్స్‌గుంటుంది. అవును. నువ్వు రాగానే చెప్తుంది. ఇట్లా వెళ్ళాం, ఇది చేసాం, ఇట్లా వచ్చామని. కానీ చివరికి ఈటిని కూడా భర్త తప్పు. నిందించడం మొదలుపెడితే చెప్పడం మానేస్తది. నిజాలు చెప్పలేరింకా. అవును. ఇది ఎవరు ఇప్పుడు అబద్ధాలు ఎవరు చెప్పిస్తున్నారు ఈ ఆడపిల్ల చేత? హ్మ్. ఎవరు చెప్పిస్తున్నారు? భర్తే, అత్తే అంటే మనం చేస్తున్న పనులే ఇవి చేస్తున్నాయి. చేస్తున్నా. కాబట్టి
అత్తమామల్ని సవ్యంగా చూసుకోవాల్సిన అవసరం మనకుంది. ఉంది. అలాగే భర్తని అర్థం చేసుకోవాల్సిన అవసరము ఆడపిల్లకుంది. హ్మ్. ఈ ఇంటి ఎక్కడి నుంచో అన్నీ వదిలి నీ దగ్గరకు వచ్చినందుకు గాను నీకు ఆ భార్య ఇచ్చే ప్రయారిటీ కంటే 10 రెట్లు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి నువ్వు ఆ బిడ్డని జాగ్రత్తగా చూసుకొని ఆనందంగా ఉండేలా చూడడం అవసరం భర్తకుంది. హ్మ్. ఇప్పుడు అమ్మ ప్రేమ లేదు, నాన్న ప్రేమ లేదు, అన్నయ్య ప్రేమ లేదు. అక్కడ ఎంతమందితో ఉండొస్తాం? అవును. వద్దన్న చుట్టూరు అందరూ మనకంటూ ఒకటి ఉంటుంది. అందరినీ అలా అంటారు, ఇలా అంటారు, ఎన్నో జోకులుంటాయి, నవ్వులుంటాయి. అవన్నీ లేవు కదా ఈరోజు. అవును. కానీ ఇక్కడికొస్తే నువ్వేం కోల్పోలేదు. నువ్వు అందరిలోనే ఉన్నావు. హ్మ్. ఉన్నప్పుడు నీవు కావాలని కోరుకోమాక, తను ఇవన్నీ వదిలి వచ్చినందుకు తనకివ్వడం మొదలుపెట్టు ప్రయారిటీ. అత్తమామలు కూడా ఇది నేర్చుకోవాలి. హ్మ్. అమ్మాయి వచ్చింది ఎక్కడి నుంచో, వచ్చి రాగానే మనం ఆ బిడ్డని ఏడిపించకూడదు, నిష్ఠూరాలు ఆడకూడదు, అవమానించకూడదు, జాగ్రత్తగా కాపాడుకుందాము. హ్మ్. ఈరోజు ఆ అమ్మాయి ఏం చేస్తుందో అది చూద్దాం. లేదా అమ్మ ఇది ఇలా చేసి పెట్టురా అని ప్రేమగా అడుగుదాం. అవును. చెయ్యకపోయినా నిందించకండి. ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడానంటే ఈ విషయం మీద హ్మ్. మన వైవాహిక జీవితాలతోటి మన సమాజం, మన దేశం ఆధారపడి ఉంది. అవును. ఒక భార్యాభర్త ఎంత సంతోషంగా, అన్యోన్యంగా ఉంటారో, ఆ ఇంట్లో పిల్లల్ని చూడండి చాలా హ్యాపీగా ఉంటారు. హ్మ్. వాళ్ళకి ఎలాంటి ఒత్తిళ్ళు ఉండవు. ఎప్పుడూ తన్నుకుంటున్న భార్యాభర్తలున్న ఇల్లు చూడండి, బిడ్డలు ఒత్తిడికి గురవుతారు. హ్మ్. బిడ్డలు వాళ్ళల్లో తెలియని కొన్ని రకమైన విషపూరితమైన హార్మోన్లు రిలీజ్ అవుతాయి. వాళ్ళకి అప్పుడు ఏయో తెలియని తప్పులు చేసే వైపు వెళ్ళిపోతారు. హ్మ్. మరి ఇప్పుడు మన దేశం ఎవరి మీద ఆధారపడి ఉంది? ఈ బిడ్డల మీద ఆధారపడి ఉంది. ఈ బిడ్డలు ఎవరి మీద ఆధారపడి ఉన్నారు? తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుందో చూసారా? విడాకులు తీసుకుంటున్నాం, విడిపోతున్నాం అంటే అది జస్ట్ లైక్ దట్ అవ్వచ్చు కాసేపు. కానీ ఇక్కడున్న మీరు కన్న పిల్లల పరిస్థితి ఏమిటి? హ్మ్. ఆ పిల్లల్ని మీరెలా చూడాలి? ఈ అన్నింటికి మూలం ఏంటంటే, ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరికొకరికి స్వేచ్ఛ ఇవ్వాలి. భార్య కూడా భర్తని ఇలాగే ఉండు, ఏంటి ఇంకా టైం దాటింది రాలేదని నిర్బంధాలు చేయొద్దు. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు యూ. నువ్వు కూడా అన్నీ నువ్వు చెప్పినట్టే చెయ్యాలి. నీకు నచ్చిందే జరగాలి. ఇలా కాకపోతే ఆ పిల్లని కొట్టడం, తిట్టడం ఎంత సులభమైపోయింది చెయ్యెత్తడం. అవును. అదసలు అవసరమా? మాలాంటోళ్ళం పశువులనే కొట్టం. హ్మ్. ఇంక మరి నువ్వు అంతకంటే హీనంగా చెయ్యెత్తి కొడతంటే, అవును. అది ఏంటని కదా! ఆ తల్లి నీకు కొట్టడానికి పంపించిందా నీ ఇంటికి ఈ బిడ్డని? ఇన్ని ఆలోచనలు తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. హ్మ్. అప్పుడే మన సమాజం, మన కుటుంబం, బిడ్డలు, అవును. బిడ్డల భవిష్యత్తు అన్నీ బాగుంటాయి. లేకపోతే ఈరోజు ఎన్నింటికో బిడ్డలు బానిసలవుతున్నారు. దానికి పరిపూర్ణ కారణం ఇంట్లో తల్లిదండ్రుల మధ్య ఉండే ఇబ్బందులే. హ్మ్. దీన్ని ప్రతి తల్లిదండ్రి దయతో అర్థం చేసుకోండి. అంతేగాని దీని గురించి విమర్శించుకుంటే విమర్శలు మీ దగ్గరే ఉంటాయి. అవి నన్నేమీ తాకలేవు. అర్థమైతోందా? అవును. కానీ నేనేమంటున్నానంటే చెప్పే మంచి తీసుకొని, సరిదిద్దుకొని అర్థం చేసుకోండి. అవును. ఇంకా అలా అప్పటిలాగే ఎప్పుడు మీరొక విషయం చెప్పనా? అవును. సీత రాముడిని తొక్కేయలేదు. కృష్ణుడు రుక్మిణిని తొక్కివేయలేదు. హ్మ్. శివుడు పార్వతిని అణచలేదు. అవును. అందరికీ స్వేచ్ఛ ఉంది. అంటే ఇది వేరే టాపిక్. సీతమ్మని ఆయన అనుమానించాడు, హ్మ్. లేకపోతే అగ్నిలో దూకమన్నాడు. దూకమన్నాడు. ఇవన్నీ అసలు నిజాలే కాదు. హ్మ్. సీతమ్మ, రాముడు పర్పస్‌తో పుట్టొచ్చారు. ఇప్పుడు మీరిద్దరే ఉన్నారనుకోండి. ఈరోజు మీరిద్దరు ఒక పనికెళ్తున్నారు. హ్మ్. హ్మ్. అక్కడ ఎదుర్కోబోయే అన్నీ మీ ఇద్దరికీ తెలుసు. అంతే. ఓకేనా? ముందు నువ్వెళ్ళావు. వెనక ఆయనొస్తాడు. మీ ఇద్దరు ఇక్కడ ఇలా చేస్తాను, ఇలా చేస్తానని ఒక ప్లాన్ తోటెళ్ళిన తర్వాత హ్మ్. మీరిద్దరు అదే అప్లై చేస్తున్నారు. మీరెక్కడ ఇక్కడ ఈ రాత్రంతా కూర్చొని రేపటి యుద్ధం కోసం ఏం ప్లాన్ చేసుకున్నారో అవును. మీరిద్దరు అదే అప్లై చేస్తున్నప్పుడు అక్కడ అనుమానం ఎక్కడుందమ్మా? అవును. అర్థమైందా? ఆళ్ళిద్దరూ ప్లాన్‌తో వచ్చారు. హ్మ్. ఇక్కడ జరుగుతున్న ఈ లక్షణాలని తొలగించడం కోసం, భూమిని రక్షించడం కోసం. ఇంక నువ్వు ముందెళ్తావు, నీ ఎనక నేనొస్తాను అని చెప్పి చెప్పుకున్నారు. హ్మ్. ఇక్కడెక్కడుంది ఇంకా అవమానించడం? అంతే గదా! ఆమెకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు శ్రీరామచంద్ర ప్రభువు. రుక్మిణికి పరిపూర్ణ స్వేచ్ఛ ఇచ్చాడు. సత్యభామకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు. హ్మ్. ఇక మా అమ్మ పార్వతీదేవి గురించి అస్సలు చెప్పక్కర్లేదు. ఆ అమ్మ తనకి నచ్చినదైన జీవన శైలిలో పరమేశ్వరుడు ఎప్పుడూ అంగీకరించాడు. అలాంటి పార్వతీ పరమేశ్వర్లని అదేమంటే రాముడు కూడా అని మనం రాముడిని అనొద్దు. అనే హక్కు మనకు లేదు. రాముడు ఎప్పుడు సీతమ్మని ఎక్కడ అవమానించలేదు, అనుమానించలేదు. ఆవిడ కోరి తనకిష్టంగా అడవులకు వెళ్ళి పిల్లల్ని కని ప్రకృతిలో మమేకం చేస్తూ ప్రకృతిలో ప్రతి ఒక్కడి జీవనం ఎలా ఉంటుందో నేర్పించడానికే ఆవిడ అడవులకి వెళ్ళిందే కానీ హ్మ్. అనుమానించి అవమానించి రాముడు పంపలేదు.
ఇవన్నీ పెట్టె కథలు, బుర్ర కథలు ఈ సినిమాల్లో మనం చూసేవన్నీ. నిజమైన గ్రంథాల జ్ఞానం వేరుగా ఉంది. కాబట్టి సీతారాముల్లాగా, శివపార్వతుల్లాగా ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మీ బిడ్డల్ని పెంచితే మీ బిడ్డలు లోకపూజ్యులవుతారు. దేశానికి వీర శివాజీ లాంటి మహనీయులవుతారు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు అవసరమే లేని చిన్న చిన్న గిల్లి కజ్జాలు వదిలి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ ఆనందంగా జీవించండి. అమ్మ, ప్రస్తుత పరిస్థితులు ఎలా అయిపోయాయి అనంటే ఆలోచనల్ని కూడా ఆలోచించడం మొదలు పెట్టేశాం. నిజం చెప్పాలంటే ప్రతి కదలికకి ఆలోచించందే ఏ పని కూడా చేయకుండా అయిపోయింది పరిస్థితి. ఎంత ఘోరంగా అంటే నిద్రలో కూడా అవి వాటి పని అవి చేసుకుంటూనే ఉంటాయి. అంత ఘోరంగా ఉంది ఆలోచనల ప్రభావం. మరి ఈ ఆలోచనల్ని అదుపు చేయటానికి ఏదైనా కాసేపు ఒక దగ్గర ఏకాగ్రతగా కూర్చొని మెడిటేషన్ చేద్దామన్నా కూడా ఆ స్థితి కలగట్లేదు. అంత ఘోరంగా ఆలోచనల ప్రభావం అనేది ఇప్పటి తరానికైతే ఎక్కువగా ఉంది అని అనిపిస్తోంది. ఈ ఆలోచనలు అదుపులోకి వచ్చినప్పుడే ఖచ్చితంగా మనశ్శాంతి అనేది లభిస్తుంది. మరి ఈ ఆలోచనల్ని ఎలా అదుపు చేయాలి, మనశ్శాంతిగా ఉండాలి అనంటే వీటిని అదుపు చేస్తే సరిపోతుందా, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? ఆలోచనలు ఆగిపోవాలి, అంతేనా? ఒక పని చేయాలి. ముందు ఆలోచనలు ఆగటానికి సముద్రపు అలలు ఆగిపోతే మన ఆలోచనలు ఆగిపోతాయి. సాధ్యం పడదు కదమ్మా అది. ఎందుకు ఆలోచనలని సముద్రంతో లింక్ పెట్టానో తెలుసా? సముద్రంలోని కదలిక మనలోని కదలికలు లింక్ అయి ఉంటాయి. నీటి శాతం ఎక్కువ మన లోపల. మనలో మన శరీరం పంచతత్వాలతో నిండి ఉంది. పంచతత్వాల్లో 72% అబౌవ్ వాటరే ఉంది. అంటే అన్నిటికంటే ఎక్కువ ఏముంది? మన భూమిని నీరే అధికంగా వ్యాపించి ఉంది. మన శరీరములోనూ అత్యధికంగా నీరే ఉంది. కనుక నీటి తత్వం ఏంటి? మూమెంట్, కదులుతూ ఉంటుంది. కనుక మనిషికి ఆలోచన లేని స్థితి ఉండదు కాక ఉండదు. సరే, ఉండదు. కనీసం పాజిటివ్ ఆలోచన రావాలంటే గుడ్, ఇది కరెక్ట్ ప్రశ్న అన్నమాట. ఈ ఆలోచనలు తగ్గుతాయి నిదానంగా, మనం సాధన ద్వారా తగ్గించుకుంటాం. కానీ ఆలోచన లేని స్థితి మీ అందరికీ రాకూడదు. మీ ఆలోచన అది పవర్ఫుల్ అయి ఉండాలి. మీ ఆలోచన మీకు క్షేమాన్ని కలిగించేదై ఉండాలి. మీ ఆలోచన మీ కోరికను నెరవేర్చేదై ఉండాలి. అలా కావాలి అంటే ప్రతి ఆలోచనకి మనం పాజిటివ్ యాడ్ చేసుకోవాలి. బయటికి వెళ్తామనుకోండి, ఎంతసేపు ఇలా అవుతుందేమో, అలా అవుతుందేమో, ఇది చేస్తారేమో, ఇలాంటి భయాలతో అడుగు బయటేస్తారు. పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అదే భయాలతో పంపిస్తారు. పిల్లల గురించి ఇలా ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇప్పుడు ఏం జరుగుతుందో, నా బిడ్డ ఇలా వెళ్ళిందే, ఇలా ఉన్నాడే, ఏవో నా బిడ్డకి ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో. స్త్రీలు అయితే భర్తల కోసం కూడా కూర్చుంటారు ఇంట్లో. అవును, నేనేం చెప్తాను అంటే ఆలోచించండి, కానీ భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యండి అంటాను. నెగిటివ్ థాట్ రాగానే ఇమ్మీడియట్లుగా మనకి ఉన్న ఏకైక అద్భుతమైన ఆధారం భగవంతుడు. ఏ పేరు చెప్పను నేను, దేవుడికి పేరు లేదు, అన్ని పేర్లు దేవుడివే. దేవుడికి ఆకారం లేదు, అన్ని ఆకారాలు ఆయనవే. ఆయన లేకపోతే ఈ సృష్టి లేదు. ఇప్పుడు ఉదాహరణకి మనం చపాతీలు చేయాలనుకో, దానికి మూలం ఏంటి? పిండి. పిండి లేకపోతే ఏం చేయలేం. ఒక్క పిండి ఉంటే ఎన్ని చేయొచ్చు? చపాతీ, పూరి, పరాటో, అది ఇది అంటూ మళ్ళా కజ్జికాయలు అంటారు, ఎన్ని రకాలు చేయొచ్చు. కనుక ఈ పదార్థం, మూల పదార్థం భగవంతుడైతే దాని ద్వారా వచ్చినవే ఇవి మొత్తమును. ఈ సృష్టిలో ఉండే చరాచర పదార్థాలన్నీ జంతువుల, లేకపోతే జడ పదార్థాల, లేకపోతే రాళ్ళ, రప్పల, ఏదైనా అంతా పరమాత్మే. కానీ ఆ పరమాత్మని గుర్తుంచుకొని ఆయనే ఆధారం చేసుకొని, ఒకసారి భర్త ఇలా బయటికి వెళ్ళాడు, పొద్దుపోయింది ఇంకా రాలేదు అని ఒక స్త్రీ భయపడుతూ ఉందనుకోండి, వెంటనే భగవంతుణ్ణి స్మరించుకోవచ్చు. చిన్న చిన్న మంత్రాలు కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఉంది, పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు ఈ స్తోత్రం చెప్పొచ్చు. ఆపదాం అపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మీరు ఇంట్లోంచి బయటికి వస్తే ఈ నామాన్ని చేసుకుంటూ బయటికి వస్తే నిజంగానే క్షేమంగా ఇంటికి వెళ్తాం. ఇది నిజం. ఈ విషయంలో ఒకసారి అమ్మ పేరు మర్చిపోయాను, గోపురం అని ఒక పెద్ద కార్యక్రమం జరిగేది అప్పట్లో జీ తెలుగులో. చాలా అద్భుతంగా చెప్పేవారు ఆ అమ్మ. నేను ఆ అమ్మని కలిశాను కూడా అప్పట్లో. ఆ అమ్మ ఒకరోజు ఒక దీంట్లో చెప్పారు, ఈ మంత్ర విశిష్టతని చెప్పారు. ఏం చెప్పారంటే, యుఎస్లో అమ్మకి శిష్యులు ఎవరో ఉన్నారు, ఆ రోడ్డు అంతా చాలా చండాలపు రోడ్డు అట. అక్కడ ఆ అమ్మాయి నడిచి వెళ్ళక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందట ఆ వీధిలో నుంచి.
అక్కడ ఎవరుంటారు అంటే గన్తో కాల్ చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, ఆడపిల్లల మీద అకృత్యాలు చేసేవాళ్ళు ఇలా ఉంటారట. ఈ అమ్మాయి అటు నడుస్తూ వెంటనే ఈ అమ్మ చెప్పిన మాట గుర్తు చేసుకొని వెంటనే అమ్మ ఏం చేశారు, ఈ పాప ఏం చేసింది, ఈ మంత్రం జపిస్తూ వెళ్ళిందంట. క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయి అమ్మటే ఈ అనుభవాన్ని ఆ అమ్మకి తెలియచేసిందట. సంతోషం. చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మన మంత్రాలంటే సామాన్యమైన విషయాలు కాదు నాన్న. ఒక మంత్ర చాంటింగ్లో నుంచి ఒక రకమైన వేవ్ మూమెంట్లో ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఆ ఎనర్జీ మన చుట్టూరు అంటే ఏంటంటే అక్కడ అందరూ ఉంటారు, వాళ్లకు మన మీద ఎలాంటి దుశ్చర్యకు పాల్పడాలనే ఆలోచన లేని స్థితి మన వైబ్రేషన్స్ వాళ్ళకి ఇచ్చేస్తాయి. ఓకేనా? అలాగే బుద్ధిబలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాఢ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణా భవేత్ అని చెప్పారు. ఎన్నున్నాయి చూడండి. అన్నీ పొందాలి అంటే ఏం చేయాలంటే నిరంతరం హనుమంతుడిని స్మరించాలి అని చెప్పింది. అలా ఆంజనేయ స్వామి వారి మంత్రం తలుచుకుంటూ వెళ్తే మనసు స్థిరమవుతుంది. ఎందుకంటే ఆంజనేయుడు వాయుతత్వం, మనస్సు కూడా వాయుతత్వమే. ఈ ఆంజనేయ స్వామి స్మరణతో వాయుతత్వం అంటే మందగిస్తుంది. అప్పుడు మన ఆలోచన విధానాలు కూడా తగ్గుతాయి. తగ్గడంతో పాటు నెగిటివిటీ కూడా తగ్గిపోతుంది. దైవనామం ఉన్న దగ్గర నెగిటివ్ వస్తుందా? రాదు కదా నాన్న. కనుక దైవనామ స్మరణ చాలా గొప్పది. దానితో పాటు ప్రత్యేకంగా నీకు నువ్వై అంటే అందరికీ ఇది నీకు నువ్వై సంకల్పించుకొని ఒక ఆలోచన భయంతో కూడిన ఆలోచన రాగానే దానికి విరుద్ధమైన ఆలోచనని మీరు ప్రత్యేకంగా చేయటం మొదలు పెట్టండి. నెగిటివ్ థాట్కి బదులు పాజిటివ్ థాట్ ఆలోచించండి. ఇదే మన పెద్దలు ఒరే ఏముందిరా వేస్తే వెంట్రుక వస్తే కొండ అన్నారు. మీకు ఈ విషయం, ఇది వెంట్రుకతో కొండలాగడం అంటే సామాన్యమైన అర్థం కాదు. దీని లోపల అయ్యే మన సామెతలకి మన యొక్క ఎన్నో విషయాలకి అర్థాలు తెలియక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఇక్కడ. అర్థమైందా? ఇల్లు ఇరకాటం ఆలి మరకాటం అంటారు చూడండి. ఇల్లు ఇరకాటం కాదు, ఇల్లు ఇరుకవాటం ఆలి మరో కవాటం. ఇరుకవాటం అంటే 2 ద్వారాలు ఉండాలి ఇంటికి తప్పనిసరిగా. దీని ఇలా మార్చేశారా? మరి ఇల్లు కట్టావు అంటే ఇటొక వాకిలి అటొక వాకిలి పెట్టుకోవాలి. నీకు ఇటు నుంచి వచ్చేది అటు నుంచి బయటికి, అటు నుంచి మూమెంట్ ఆఫ్ ఎయిర్కి ఆ మాట చెప్పారు. ఇల్లు ఇరుకవాటం ఆలి మరో. ఆ ఇంటికి ఇంకొక ముఖ్యమైన ఇంటికి ముఖ్యమేంటి? గుమ్మం, తలుపే కదా. ఆ తలుపే ఆ ఇంటికి ముఖద్వారమే నీ భార్య అని చెప్పడమే. అంతేగాని ఆలి కోతిలా ఉండాలని ఎక్కడా లేదు. ఎన్ని చెత్త విషయాలు. అలాగే ఇది కూడా వెంట్రుక వెయ్యండి, కొండలాక్కోండి, పోతే వెంట్రుకేగా అని చెప్పారంటే ఏంటంటే ఎందుకురా వేసేసే ఒక పాజిటివ్ ఆలోచనని, ఒక సానుకూలమైన ఆలోచనని పంపించు. వస్తే కొండే వస్తుంది, లేకపోతే ఏమైందిరా ఆలోచనే కదా అనేది. ఎంట్రుక వేసి కొండని లాగడం, పోతే ఎంట్రుక వస్తే కొండ అంటే మనం ఆలోచిస్తే సవ్యంగా, ఎప్పుడూ నిరంతరం సవ్యంగా ఆలోచనలతో ఉంటే. సరే ఆలోచించొద్దు, బాగానే ఉంది, ఏం లాభం వస్తుంది? మీరు నెగిటివ్ ఆలోచిస్తే మీరేం పొందుతున్నారు? మనశ్శాంతి పోతుంది, ఆరోగ్యం పోతుంది, లాభం లేదమ్మా. బాగా చెప్పావు. ఆరోగ్యం ఎంత ప్రభావం, అనారోగ్యం వస్తుంది కదా. అసలు డిసీజెస్ ని సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. అంటే ఈ అంటువ్యాధులు వచ్చేది 5%. అంటే మీకు తెలియదు ఏమి అంటువ్యాధి అంటే జలుబు ఒకటి, కొన్ని సీజనల్ వైరల్ ఫీవర్లు కొన్ని, మళ్ళీ అప్పట్లో వచ్చే అంటువ్యాధులు అమ్మవార్లు, తట్టులు, ఆటలమ్మలు, దద్దులు అంటూ వచ్చాయి. ఇవే అంటువ్యాధులు. ఓకేనా? షుగర్ కానీ, ఇక్కడ బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఇట్లాంటివి ఏ అంటువ్యాధులు కాదు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనిషి యొక్క ఆలోచనల నుంచే పుడుతున్నాయి. అందుకే వాటిని సైకోసోమాటిక్ డిసీజెస్ అన్నారు. మళ్ళీ కర్మపరంగా వచ్చే వాటికి కూడా 5% ఇచ్చారు మనాళ్ళు. కర్మపరంగా వ్యాధులు కూడా ఎక్కువ రావని చెప్పారు. అవునా? దీర్ఘకాలిక వ్యాధులు కర్మపరంగా వస్తాయి. ఇవన్నీ సీజనల్లో వచ్చాయి అంటువ్యాధులు. అదొక 5%, ఇదొక 5% ఇస్తే 10%. మిగతా 90% మనిషి తనకై తాను తెచ్చుకుంటున్న వ్యాధులు మిగతావి కొన్ని తెచ్చుకుంటున్నారు. క్యాన్సర్ లాంటి మహమ్మారులు కూడా ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని పట్టొస్తుంది. క్యాన్సర్ వాళ్ళని మీరు వచ్చిన తర్వాత గమనిస్తే వాళ్ళకి చిరాకు, కోపం, అసహనం ఎక్కువైపోద్ది. అప్పటికి వాళ్ళు ఆల్రెడీ అలా నెగిటివ్ పెట్టుకొని దానికి కారణాలు ఇవ్వని ఆ బిడ్డల్ని నేను నిందించట్లేదు. ఇంట్లో ఎన్నో కారణాలు ఉంటాయి. మీకు ఇవ్వవలసిన ప్రేమ దక్కకపోతే, ఇవ్వవలసిన ప్రయారిటీ దక్కకపోతే,
ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. కారణాలు లేవు, మీరు ఏకంగా ఏయో కొనుక్కొచ్చుకుంటున్నారని నేను ఎవరిని అనను. ఉన్నాయి కారణాలు. కానీ కారణాలు కల్పించే వాళ్ళ మూలాన మీరు బాధలు పడి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే నష్టం వచ్చేది ఎవరికి? సెల్ఫ్. అందుకని దయచేసి వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు అని చెప్పి ఎవరి కోసమో మిమ్మల్ని మీరు ఆరోగ్యం పాడు చేసుకోకండి. మీరు నిరంతరం వచ్చే ప్రతి నెగిటివ్ ఆలోచనకి ప్రతిగా మీరు సానుకూలమైన ఆలోచనను నింపుకోవడం నేర్చుకోండి. భగవన్ నామ స్మరణ చేయండి. మీరు బయటికి వెళ్తున్నా, మీ బిడ్డల్ని బయటికి పంపిస్తున్నా ఈ శ్లోకాలు నేర్పించి వాళ్ళు అవి స్మరించుకునేలా బయటికి పంపండి. అలాంటి ఆరాతో ఎవరైతే బయటికి వెళ్తారో వాళ్ళ చుట్టూరు ఉండే ఆ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ వేవ్ లెంత్ అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయకుండా, వాళ్ళ దృష్టి కూడా మన ఆరా మీదకి రాకుండా మనం సేఫ్గా ఇంటికి చేరుతాము. ఇది నిజం. అంతే. ఇక దీనికి ఏ తిరుగు లేదు. కాబట్టి హాయిగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఆలోచనలు అనేది మన 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 ఇప్పుడు మన శరీరానికి అన్నం ఎంతో మన మనసుకి ఆలోచనలు అంత ముఖ్యం. వస్తూనే ఉంటాయి. ఇంద్రియాలు ఉండనే ఉండే. విన్నందుకు ఒక ఆలోచన, చూడంగానే చూడినందుకు ఒక ఆలోచన, తిన్నందుకు, ఎవరో తగిలినందుకు ఒక ఆలోచన. ఇలా అన్ని రకాలుగా మనకి ఆలోచనలు వస్తుంటాయి. వచ్చిన దాన్ని మనం మనుషులం, మనకి ఒక విఘ్నత ఉంది, విచక్షణ ఉంది. మనం ఏం చెయ్యొచ్చు? వాటిని పాజిటివ్గా మార్చుకోవచ్చు. దీని ద్వారా ఎంతో అద్భుతమైన ఫలితం లభిస్తుంది అన్నమాట. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలమ్మా.